హాయ్ రెండో రోజు ఆటలో అయితే మొత్తంగా చూస్తే సౌత్ ఆఫ్రికానే పైసే సాధించిందండి. ఒక్క పాజిటివ్ ఏదైందంటే కేఎల్ రాహుల్ సెంచరీ పూర్తి చేసుకున్నారు. లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఇక్కడే సెంచరీ పూర్తి చేశారు. మళ్ళీ ఇక్కడ బాక్సింగ్ డే టెస్ట్లో అయితే మళ్ళీ సెంచరీ అయితే పూర్తి చేసుకున్నారు. అంతకుమించి పాజిటివ్స్ ఏం లేవు ఇండియా తరపున అయితే. ఇంకా చూస్తే దాదాపు ఎక్కువ రన్స్లే యాడ్ చేశారు, ఎందుకంటే ఫాస్ట్గా ఆడాడు. ఎందుకంటే అక్కడ ఉన్న సిరాజ్ కానీ లేకుంటే నెక్స్ట్ వచ్చే ప్రసిద్ధ కృష్ణ కానీ అంత క్యాబుల్ కాదు. ఆయనకు అర్థమైపోయి ఎక్కువ స్ట్రైక్ అతని కేఎల్ రాహుల్ తీసుకొని ఎక్కువైతే 6లు 4లు కొట్టడం చూసాం. త్వరగా అయితే 100 అయితే పూర్తి చేసుకుంటూ 100 పూర్తి చేసినప్పుడు అయితే బౌల్డ్ అయ్యి ఆ తర్వాత వచ్చిన ప్రసిద్ధ కృష్ణ కూడా ఎక్కువసేపు ఉండలేదు, అందరం వెంటనే అవుట్ అయిపోయింది. ఇంకా చూస్తే 240 టార్గెట్ అయితే ఉంది ఫస్ట్ ఇన్నింగ్స్లో వాళ్ళకైతే. సౌత్ ఆఫ్రికాకి అయితే మనం అనుకున్నాం 200 దాటితేనే చాలు, ఈ పిచ్ అంత ఈజీగా ఉండబోదని తెలిసింది. కానీ మార్కరం ఎల్గర్ ఇద్దరు బ్యాటింగ్ స్టార్ట్ చేసినప్పుడు అంతే అనిపించింది. స్టార్టింగ్ వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. చాలా బాల్స్ అయితే మిస్సింగ్ అవుతూ ఉన్నాయి. బ్యాట్కి టచ్ చేయడానికి కూడా భయపడ్డ తీరులో అయితే బౌలింగ్ వేస్తూ ఉన్నారు మన వాళ్ళు అయితే. కానీ ఆ తర్వాత అయితే ఇంకా బౌలింగ్లో కొంచెం పసి తగ్గినట్టుంది. అంటే అలసిపోతారు కాబట్టి కొన్ని ఓవర్లు వేసిన తర్వాత మార్కరం వికెట్ సిరాజ్ తీసినప్పటికీ ఆ తర్వాత ఇంకా ఎల్గర్ కావచ్చు, జార్జీ కావచ్చు, వీళ్ళిద్దరూ చాలా స్ట్రాంగ్గా క్రిజ్లో నిలబడైతే 100 పార్ట్నర్షిప్, ఆల్మోస్ట్ 100 పార్ట్నర్షిప్ తోటి అయితే వాళ్ళిద్దరూ ముందుకు వెళ్తున్న టైంలో ఇంకా మన ఈ ప్రసిద్ధి సిరాజ్ కావచ్చు లేకుంటే సాదుల్ టవర్ కావచ్చు చాలా ఎక్కువ రన్స్కి అయితే వెళ్ళిపోయారు వాళ్ళు అయితే. ఒక టైంలో అయితే 4-5 పర్ ఓవర్ కూడా ఇచ్చారు వాళ్ళు. ఆ తర్వాత వికెట్లు పడ్డ తర్వాత ఏదైతే 100 పార్ట్నర్షిప్ తర్వాత వికెట్ ఏదైతే పడిందో జార్జీది, ఆ తర్వాత అయితే కొంచెం స్లో డౌన్ అయింది స్కోర్ అయితే. కంట్రోల్ చేయగలిగారు స్కోర్ అయితే. ఓ పక్కన బుమ్రా, ప్రసిద్ధ కృష్ణ కొంచెం హెల్తీగా రన్ రేట్ వేస్తున్నప్పటికీ వీళ్ళైతే ఎక్కువ పరుగులు ఇవ్వడంతో అయితే ఎల్గర్ అయితే ఈజీగా సునాయాసంగా ఆడుకుంటూ ముందుకెళ్ళిపోతున్నాడు. మంచి స్ట్రైక్ రేట్తో కూడా ఆడాడు అతను. 66 అంటే టెస్టుల్లో మంచి స్ట్రైక్ రేట్తో ఆడాడు. 140 పరుగులతోటి ప్రస్తుతం క్రిజ్లో ఉన్నాడు. చాలా సాలిడ్గా ఆడుతున్నాడు. అతనికి తోడుగా అయితే ఫస్ట్ జార్జీ సహకారం ఇస్తే తర్వాత బెడింగం కూడా 50 రన్స్ చేసి అతను కూడా సహకారం అందించాడు. వాళ్ళు కూడా 150 పార్ట్నర్షిప్ నియర్ వచ్చేసింది వాళ్ళిద్దరిది కూడా. ఇది చూస్తే ఇంకా ఎల్గర్ అయితే చాలా సాలిడ్గా ఉన్నాడండి. యాక్చువల్గా ఇది ఫేర్వెల్ మ్యాచ్ లాంటిది అతను, ఎందుకంటే ఈ 2 టెస్ట్ మ్యాచ్ల తర్వాత అతను అయితే రిటైర్మెంట్ ప్రకటించాడు. వెళ్ళే ముందు అయితే ఒక మంచిగా టీంని గెలిపించి వెళ్ళే తీరు అయితే కనిపిస్తుంది. ఇంకా ఇప్పటికీ అలా 256 11 రన్స్ లీడ్లో అయితే వాళ్ళు కనిపిస్తుంది సౌత్ ఆఫ్రికా టీం అయితే. మరి ఎక్కువ లీడ్ లేకుండా చూసుకోవాలి, ఎందుకంటే 300 లోపే వాళ్ళని ఆల్అౌట్ చేయగలగాలి. లేకుంటే మ్యాచ్ మన చేతుల నుంచి చేజారిపోతుంది. ఎందుకంటే నెక్స్ట్ బ్యాటింగ్ కూడా అంత ఈజీగా ఉండదు. ఎల్గర్ చాలా జాగ్రత్తగా ఆడాడు. కేఎల్ రాహుల్ ఆడిన తీరులో మిగతా బ్యాట్స్మెన్ కూడా ఆడి మనమైతే మంచి లీడ్ అయితే తీసుకురావాలి సెకండ్ ఇన్నింగ్స్లో అయితే. చూడాలి. ప్రస్తుతం అయితే సౌత్ ఆఫ్రికా ఎక్కువ లీడ్ ఇవ్వకుండా ఈరోజు థర్డ్ డే మ్యాచ్లో మొత్తం త్వరగా అవుట్ చేసేసి వాళ్ళని బౌమ మరి బ్యాటింగ్కి వస్తాడో తెలియదు. అతనికైతే ఇంజూరీ అయింది కొంచెం ఏదో, అది మరి బ్యాటింగ్కి అయితే ప్రస్తుతానికి రాలేదు. మరి లాస్ట్లో వచ్చేమని ఆడతాడో తెలియదు. కానీ ప్రస్తుతానికైతే అతను బ్యాటింగ్ ఆడే అవకాశం అయితే కనిపించట్లేదు. కాబట్టి ఇంకా 9 మంది బ్యాట్స్మెన్ మనం అవుట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఓవరాల్గా ఎల్గర్ అయితే సాలిడ్గా నుంచున్నాడు. అతను ఎంత త్వరగా అవుట్ చేస్తే మిగతా బ్యాటర్లు అందరూ నెక్స్ట్ వచ్చే అంతా కూడా యాన్సన్ కూడా మంచిగా ఆడతాడు, తెలిసిందే కదా. అతను T20లో కానీ మంచిగానే ఆడతాడు. అతన్ని అవుట్ చేస్తే మిగతా అందరూ కూడా పెద్దగా బ్యాటింగ్ ఎబిలిటీ ఏం లేదు. బర్గర్ కావచ్చు, కాటేజ్ కావచ్చు, కరాబిడా కావచ్చు, ఈజీగా అయితే అవుట్ చేసి 300 లోపు అవుట్ చేస్తేనే మనకైతే ఛాన్సెస్ ఉంటుంది, గెలుపు అవకాశాలు ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనం నెక్స్ట్ టార్గెట్ ఎంత పెట్టాలనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు ఈ పిచ్ మీద. ఎందుకంటే వాళ్ళు 300 లోపు అవుట్ చేస్తే మనం కనీసం నెక్స్ట్ మ్యాచ్లో 250 కొట్టినా చాలు. 4th ఇన్నింగ్స్ వాళ్ళకి అంత ఈజీ ఉండదు కాబట్టి స్పిన్ కూడా కొంచెం అనుకూలించే అవకాశం ఉంటుంది. నేను అశ్విన్ వేసాడు, అంత ఎఫెక్ట్గా వెళ్ళాడు. కానీ ఎకానమికల్గా బౌలింగ్ వేసాడు, తక్కువ రన్స్ అయితే ఇచ్చాడు. కానీ అంత ఎఫెక్ట్గా అయితే కనిపించట్లేదు. ఇంకా 4th డే ఏదైతే ఉంటుందో 4th ఇన్నింగ్స్లో అతను ఎఫెక్ట్గా ఉండొచ్చు అనిపిస్తుంది నాకైతే. అశ్విన్ అతనే, ఎందుకంటే ప్రస్తుతం అతనే తక్కువ స్కోర్ అయితే ఇచ్చాడు. 8 ఓవర్లో కనీసం 19 పరుగులు ఇచ్చాడు, చాలా తక్కువ ఇచ్చాడు అతనైతే. మిగతా వాళ్ళందరూ ఇచ్చారు. కానీ మీరు చూస్తే సిరాజ్, సాదుల్ ఠాకూర్ అయితే 4.2 4.8 ఉంది వాళ్ళది. ప్రసిద్ధ కృష్ణ కూడా 4.1 దాకా ఉన్నాడు. కానీ సిరాజ్ 2 వికెట్లు తీశాడు, సాదుల్ ఠాకూర్కి అయితే వికెట్లు ఏం పడలేదు. మరి చూడాలి, బుమ్రా ఒక్కడే కొంచెం వేస్తున్నాడు. మరి ఈరోజు మూడో రోజున డిసైడ్ అవుతుంది. వాళ్ళని ఎంత త్వరగా అవుట్ చేస్తే అంత పైచే మనం సాధించగలుగుతాం. లేకుంటే సౌత్ ఆఫ్రికా 300 దాటిందంటే మ్యాచ్ వాళ్ళ చేతుల్లోకి క్లియర్గా వెళ్ళిపోతుంది. వాళ్ళే గెలిచే అవకాశం ఎక్కువ ఉంటుంది. చూద్దాం మరి 3వ రోజు ఏం మ్యాజిక్ చేస్తారు మన బౌలర్స్.